రామ్ రామ్ జనార్తి దండలు అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా? ముందుగా అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. మొదలైతే హెడ్లైన్స్ చూసుకోరు. పొద్దుగల సంధి మోగినాయి ఫోన్లు, తప్పుడు చూసి జనాలు అయ్యారు పరిశాను. బెట్టింగ్ యాప్ల గురించి చెప్తే అంతే కథ, అకౌంట్లకు పోలీసు వాళ్ళు పెడతారట కోత. సీఎం డౌన్ డౌన్ అని చేసిర్రు నినాదాలు, తప్పు పట్టిండ్రు సర్కారును ఎగేసిపాటోళ్ళు. క్రికెటర్ కేంచి డీజీపీ లెక్క ఎదిగిండు సార్ గురించి తెలుసుకోవాలి పక్క యూత్. ఏదైనా కంపెనీలో పనిచేసిన ఆఫీస్లో పనిచేసిన ఎమర్జెన్సీ అయితే ఏదో ఒకటి సైరన్ మోగిస్తారు, ఎంబట్నే అవతల కురకాలి. ఇటువంటి మాక్ డ్రిల్స్ అయితే ఎత్తారు అప్పుడప్పుడు కంపెనీ వాళ్ళు. అవునా, సైరన్ మోగంగానే ఎంబట్నే బయట కురకాలి. ఎక్కడ బయటకు పోయే తోవలు ఉన్నాయి, అత్యవసరంగా పోయే తోవలు ఇంకేమైనా ఉన్నాయా అని ముందుగానే తెలుసుకొని గంట మోగానే పోవాలి. కానీ దేశం మొత్తంలో ఏమన్నా అయిందంటే ఏం చేయాలి? అలర్ట్ ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు కదా. గందుకే ఇవాళ కేంద్ర పూలో ఒక పని చేసిర్రు. ఇవాళ మీ ఫోన్ మోగిందా అయితే ఎందుకో ఎరిగైనా అయితే వార్త చూడండి. అవు ఇయ్యల్లా మీ ఫోన్లు మోగనేలే టుర్రు టుర్రు అనే సప్పుడు చేసినాయి కానీ ఏమైందో సమజ్ కాలేదా? ఏం లేదు పరిచయం కాకుర్రి. ఈరోజు దేశం మొత్తం మీద ఒకటేసారి సైరన్ మోగింది చాలా మంది ఫోన్లల్లా. ఇది మనందరి మంచి కోసమే చేసిన టెస్టింగు. ఫోన్లల్లో కూడా గట్టిగా సౌండ్ వచ్చింది, మెసేజ్ సుతం వచ్చింది. వచ్చినాక వెంటనే ఏదో అయిందని ఆగమాగం అయిండ్రా ఏంది? ఇది ఇప్పటికీ కొత్తగా 2-3 సార్లు వచ్చింది కదా గసంటిది. అందరికీ ఒకే పారి ఏదన్నా ఆపద వచ్చే ముందట సర్కారోళ్ళు దేశమంతా ఒకటే పారి అలర్ట్ చేసేటట్టు ట్రైల్ చేసిర్రు ముందుగానే. మరి ఈ అలర్ట్ మీకు సుతం వచ్చిందా లేదా నుల్లా? ఇలా పొద్దుగాల సంది సైరన్ల సప్పుడు సాలైంది. పొద్దుగాల 11:15 మధ్యాహ్నం 12:15 మధ్యలో మీ ఫోన్లలో బగ్గ మందికి ఫోన్ మోగింది కదా. మన సర్కారోళ్ళు ఏదైనా తుఫాను కానీ భూకంపం కానీ వచ్చినప్పుడు కాపాడుతందుకు చెకింగ్ చేస్తుర్రు. ఇట్లా అంటే ఆపద రాకముందే అందరినీ అలర్ట్ చేసే పని అన్నట్టు. మరి మెసేజ్లు రాగానే పర్షన్ అయినరులే. ఏం లేదు లైట్ తీసుకోరు గంతే. చాలా మంది ఫోన్ ఉర్రంగానే కింద వారేసిర్రు, అవతలకి ఇసిరి కొట్టిర్రు. ఆయనతో బాంబులు గింబులు గిన ఏమన్నా పెట్టిర్రా? నా ఫోన్ వేలుతుందా ఏమైందని తెలియక వచ్చింది కానీ ఉత్త రింగ్ టోన్ లెక్క రాలే. కీస్ పిట్ట ఉరినట్టు కిర్రుమని సౌండ్ వచ్చింది. ఫోన్ సైలెంట్లున్నా డు నాట్ డిస్టర్బ్ మోడ్లున్నా సరే గీ సైరన్ మాత్రం గట్టిగానే మోగింది. సునామీలు భూకంపీలు వరదలు వచ్చినప్పుడు అందరికీ ఎంబడే తెలియదు. టీవీలు ఫోన్ల ముందట కూర్చొని ఉండరు కదా, అవు గందుకే ఇసొంటి సైరన్లతోటి అలర్ట్ చేస్తారన్నట్టు జనాలను. ఇలా చాలా మంది ఫోన్ల మీద ఒక ఫ్లాష్ మెసేజ్ వచ్చి ఇది ఉత్త టెస్టింగ్ కోసమే అన్నట్టు. మొత్తం మీద పర్షన్ కాకుర్రని తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర భాషలో పంపిర్రు సారోళ్ళు. అన్ని పైసలు దొబ్బే పనులు అని ఎగస్ పార్టీ వాళ్ళు అన్న సుతం రూపాయి కట్ కాదు కాకుండానే మెసేజ్లు వచ్చినాయి. నెట్ సుతం ఉడవది. కొందరికి ఒకటే పారి అత్తే ఇంకిందరికి 2-3 సార్లు వచ్చింది. ముసలోళ్ళు ముడుగోళ్ళు పోర్లుంటే ముందుగానే చెప్పి పెట్టిర్రా లేదా? ఏం కాదు గుబులు పడకుర్రని, గుండెకు టెన్షన్ పెట్టుకోకుర్రని దీనికి సాచెట్ అనే పేరు సుతం పెట్టిర్రులా. మొత్తం 19 భాషలలో పంపిర్రు. అంటే ఏ భాషలకు ఆ భాషలో మెసేజ్ పోతుంది అన్నట్టు. గీ అన్ని మాకు నచ్చాయి అనుకుంటే వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్కి పోయి సుతం మీరు మీ ఫోన్కు రాకుండా ఆపదు. మళ్ళీది మన మాట ఇనతట్టన ఉందా? ఓ తీర్ణ మోగింది. లవర్ ఫోనా? దోస్తుగాడు మందు పట్టికి పిలిచేందుకు వచ్చిన ఫోను అనుకుని పోయి ఎత్తుదామని కొందరు యూసిర్రు గాని అది ఫోన్ కాదు అలర్ట్ అని తెలుసుకుర్రు కొందరు దగ్గరకు పోయి. పొద్దుగాలనే ఎందుకురా నాయన మా నిద్ర పాడి ఎత్తారని తిట్టుకుంటూనే లేచిర్రు. రేపు పొద్దున ఏదైనా కొంప మునిగి ఆపదస్తే మనల్ని నిద్రలేపి మరీ కాపాడుతుంది గిదే మరి. సడన్ గా జేబుల ఫోన్ టుర్రు టుర్రు అనే ఒర్రే వరకు ఏదో బాంబు వేలుతుందని భయపడి ఫోన్ రోడ్డు మీద కొందరు వారసిరు సుతం. మళ్ళా కొత్త ఫోన్ కొనే పైసలు సర్కారోళ్ళు ఇత్తరా ఏంది? నేను స్మార్ట్ ఫోన్ సైలెంట్లో పెడతా అంటే కుదరదు తమ్మి. నువ్వు ఫోన్ తిప్పి పెట్టినా దుప్పటి కింద దాచినా సెల్ఫ్లో బట్టల కింద పెట్టినా డబ్బల మూత పెట్టి పెట్టినా సుతం చాలా మందికి వచ్చింది గీ మెసేజ్.
కొందరికి ఒకసారి వస్తే ఇంకిందరికి 10 మాటలు వచ్చింది. అది నెట్వర్క్ వల్ల తిక్క. ఎన్నిసార్లు వచ్చినా ఒకే నోకి గప్చుప్ కూసుంటే కేల్కతం దుకాన్ బంద్. మీ ఇల్లాలు ఉన్నప్పుడు ఏ అత్తపూర్లతనో అమీర్పేట అనితనో ఫోన్ చేసింది అనుకొని పర్షన్ అయింది. ఆయనతో ఆమె గంట మర్రెత్తది. అది అందరు ఫోన్లలో వచ్చే కామన్ సైరన్ చూపుర్రి, లేకపోతే తన్నులు తింటారు. గందుకే గిసొంటి వచ్చినప్పుడు సపరేట్గా ఫోన్ను చూపెట్టి ఇగో సర్కారోళ్ళు మెసేజ్ పంపిర్రే అని మంచు మన సాటి చెప్తే అయిపోయాయి. నా పెన్మిటికి నా మీద పానం మంచుడని పొంగిపోతుంది మీ ఇంటామే. లేకపోతే మీ ఇంట్లో వచ్చేసాయనకు గవర్నమెంట్ కూడా బాధ్యత వహించదు. మరి పైలం కొత్త దొంగలు తేలుతాండ్రు. మరి వీళ్ళు ఎప్పటి సంది దొంగతనాలకు స్కెచ్లు ఎత్తాండ్రా కానీ దొంగతనాలు మాత్రం జర కామన్ అనుకుంటాండ్రు. మొన్న నిన్న ఇయ్యాల రోజంత దొంగలు అడతలు పెరుగుతాన్నాయి. అయినా ఓ వార్త చూసినాక జనాలు మారాలే కానీ ఇంకా దొంగతనాలు పెంచుకుంటా పోవుడు ఏందో ఏమోనల్ల నాకు అర్థం కాదు. సరే ఇయ్యాల వాట దొంగల వల్ల చూడురు మీరే. నడియాంగొట్ట రాత్రి మన సోమందేపల్లి దుర్గనగర్ లైందో ఉంత ముచ్చట. ఇక ఎవడో ఒక మూట నైట్ డ్యూటీ అని రంగన్న గోపాల్ ఇంట్లోకి దూరిండ్రట. పాపమో దొంగలు ఏమనుకున్నారో ఏమో కానీ రంగన్న అంటే రామ్లోర్ లెక్క సాఫ్ట్ అనుకున్నారు కావచ్చు, కానీ మనోడు అసలైన అర్జున్ లెక్క అలర్ట్ అయిపోయిండు. దొంగలు లోపలికి రాగానే ఎవడ్రాడు నా ఇంట్లోకి వచ్చిందనే రేంజ్లో దమ్కి ఇచ్చే వరకు దొంగల గుండె చేతులకు వచ్చినంత పనైంది. అరే ఈ ఇంట్లో మనిషి నిద్రపోలేదు రయ్యా ఊరుకుండ్రని గ్యాంగ్లో ఉన్నోళ్ళంతా ఊరవతలకు ఊరికి తప్పించుకొని పోయిర్రు, కానీ గీ బక్క పిల్లగాడు మాత్రం దొరికిండు. గ్యాంగ్లో ఉన్నోళ్ళంతా నీ సావు నువ్వు సావు అని ఒక్కడనే వదిలేసి గాల్లే విమానం పోయినంత ఈ స్పీడ్గా అవతల పడ్డరు తతిమొళ్ళు. పాపం ఒక్కడే దొరికిండు. ఒక్కడే ఇడిచిపెట్టుడు ఎందుకని కాలు చేతులు కట్టేసి పండబెట్టిండు దొంగను రావన్న. ఆ దొంగగాన్ని రంగన్న గట్టిగా పట్టుకొని కేకలేస్తే నిద్రపోతున్న ఊరంతా ఉరికొచ్చింది. మన రంగన్న తక్కువడా ఆ దొంగను తీసుకుపోయి మొద్దుకు తాడుతోటి గట్టిగా కట్టేసి పోలీసులకు ఫోన్ కొట్టిండు. ఆ దొంగగాడు కిట్టు యూత్ నవ్వొస్తుంది చూడు రూపారే. ఓ ఎటరన్న ఆ పిల్లగాడు ఏమేం పట్టుకొచ్చిండో జర చూపే ఇళ్లకు. ఇగో గీదన్నట్టు ఆడ తెచ్చిన సామాన్లు, ఓ బ్లేడు ఓ కొత్తర. అరే ఉరువారి ఆ బ్లేడ్ తోటి ఏం కోద్దామని వచ్చినవరా బాయ్? రంగన్న గోడలకు ఉన్న పెయింటా లేక గోర్లు కడియేద్దామని వచ్చినవా? ఎక్కడైనా గోడ్డలో బొమ్మ తుపాకో లేకపోతే కత్తులు కటర్లో పట్టుకుని వస్తారు, కానీ చిన్న పోరన్ లెక్క భలే పట్టుకుని వచ్చినవరా బాయ్? సెలూన్ షాప్ సామాన్ పట్టుకుని వచ్చిండు. ఇంత అందులో పని చేస్తాండా ఏం దీనగిట్ట? దొంగతనం చక్కగా నేర్చుకోకముందే ఆదిలోనే హంసపాదం అన్నట్టు రంగన్న చేతికి జిక్కి అడ్డంగా బుక్ అయిపోయిండు. మరి దొంగలు ప్రతిసారి దొరకకుండా ఉంటామనుకోకుర్రి. ఇట్లా దూరితే దొరికిర్రనుకో దొంగతనానికి కాదు చేతులున్న బ్లేడ్కి సుతం దిక్కుండదు. మరి గందుకే ఇక మీకు దొంగ తెలివికి కొంచెం శ్రద్ధాంజలి చెప్పి రంగన్న తెలివికి ఓ సలాం కొట్టుర్రి. ఏదైనా వీడియోలు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం అనుకో ఎంబటిని ఏదో ఒక బెట్టింగ్ ముచ్చట రానే వస్తుంది. అవునా? ఏంద్రయ్య అమ్మాయిలోళ్ళి ఈ యాప్ ఏంది ఈ కథ ఏంది అని చూస్తే బెట్టింగ్ ఆడేందుకు గుంజుతారు. ముందుగా మురిపించిన ఆటెనక ఆగం పట్టిస్తారు. లచ్చలు గుంజి ఆఖరికి ఇంట్లో జాగాలు అమ్ముకోవాల్సి వస్తుంది. లేకపోతే అందరినీ ఇడిచి పానాలని ఇడవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉండొద్దని మన పోలీస్ సారోళ్ళు ఏం చేసిరంటే చూడరు మీరే. అబ్బో మన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు గట్టిగానే ప్లాన్ చేశారు కదా. ఆన్లైన్ గ్లాంబ్లింగ్ ఆడించేటోళ్లకు నకిలీ స్కీములు పెట్టేటోళ్లకు సుక్కలు చూపెడతాండ్రు. ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లల్లా మస్తు పైసలు వస్తాయి, ₹1 పెడితే కోటి వస్తుందని చెప్పేసి ముచ్చట చెప్పేటోళ్ళు ఇక బంద్ చేస్తే మంచిది. మీరు చేయకపోయినా పోలీసు వాళ్ళు ఎనుకులాడి మీ ఖాతా క్లోజ్ చేస్తారు. ఇక ఈ ఒక్క ఏప్రిల్ నెలలనే ₹184 గాలికి పంపిరు అన్నట్టు. వీళ్ళంతా 801 అడ్వర్టైజ్మెంట్లలో ఇచ్చిరట. అందుకే గాలి ముచ్చట్లు నమ్మకండి. గేమ్ ఆడు ఐపీఎల్ బెట్టింగ్ వెయ్యి రాత్రికి రాత్రి అంబానైతారని చెప్పి అమాయకులను బురుడు కొట్టిస్తారు. మన సర్కారు వాళ్ళు వీటి మీద ఉక్కుపాదం మోపి ఒక్కొక్కరిని పట్టుకొని అకౌంట్లు క్లోజ్ చేయిస్తాండ్రు అన్నట్టు. ఎవడో ఒక పెద్ద మనిషి ఫోటో పెట్టుకుని ఆయన మాట్లాడినట్టే ఇక డీప్ ఫేక్ వీడియోలు చేసి ఆశ చూపిస్తారు. అయ్యో ఆయన చెప్పిండు కదా అని మీరు జేబులు ఖాళీ చేసుకుంటే ఆ తర్వాత నెత్తినోరు కొట్టుకుని ఏడ్చే కాలం వస్తుంది. మరి ఇంతకంగా పోలీసు వాళ్ళు చేతులు పట్టుకుని కూర్చుంటారా? ఆన్లైన్లో డ్యూటీలు చేస్తూ ఇప్పటిదాకా ₹427 1903 అడ్వర్టైజ్మెంట్లను చెత్తబుట్టలు వేసిరు అన్నట్టు. 6 కేసులు కూడా బుక్ చేసిర్రు. మొత్తానికి మ్యాటర్ ఏంటంటే
తక్కువ టైంలో ఎక్కువ పైసలు వస్తాయని చెప్పేసి ఎవడైనా చెబితే ఆడు పక్కా మిమ్మల్ని నట్టేట ముంచనికే ప్లాన్ చేసినట్టే. ఈజీ మనీ సినిమాలలో ఉంటుంది కానీ రియల్గా జిందగీలో ఉండదు. బుర్రకెక్కించుకుంటే సావులు తప్పుతాయి, నెత్తి నొప్పి తగ్గుతుంది అంటారు బెట్టింగ్లు నచ్చనోళ్ళు. ఈ బెట్టింగ్ గాలని నమ్మి గోడ మీద పిల్లి లెక్క అటు ఇటు దుంకుతే చివరకు జేబులోకి చిల్లు పడుతుంది. ఇప్పుడు మళ్ళా కినం ఎవరైనా 100 రూపాయలు పెట్టుండ్రి లచ్చ వస్తుంది, లచ్చ పెట్టిర్రు కోట వస్తుంది అని ఆన్లైన్లో కానెత్తే నవ్వుకొని నిలబెట్టరు. కానీ ఆ లింకుకి ఈ లింకుకు నొక్కి ఆగం కాకుర్రి. మీ సోపతి గాళ్ళకు సుత ఈ ముచ్చట చెప్పుర్రి. పాపం వాళ్ళ సుత బెట్టింగ్లో పైసలు పోగొట్టుకున్నారు కావచ్చు. గాల్లో దీపాలు వెలిగించేటోళ్ళకు ముచ్చట తెలవాలంటే తెలిసోళ్ళనే చెప్పాలి. ఏమంటాను? కొందరు రాజకీయ నాయకులు సభలు పెడతారు, సన్మానాలు చేస్తారు. కానీ కొంత మంచిగా ఉంటే ఇంకింత షేడ్ ఉంటుంది. కావాల్సిన పాటోళ్ళు సై అంటే ఎగస్ పాటోళ్ళు సై అంటారు. ఇది యాడైనా ఉండేదేనా అయితే మానే. కానీ ఈ ముచ్చట చూసినాక గుండెల్లో రైలు పడ్డంత పని అయింది. సర్కారు ప్రోగ్రాంకు వచ్చి సారు ఇక ఏమంటారు ఇచ్చి పడేసిండు సర్కార్కే. మరి ఏమైందంటారా? చూడాలి మరి ముచ్చట, మీరే చూడుర్రి. గులాబీ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు వడదని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటామా ఏంది? వాళ్ళని వీళ్ళు తిట్టుకున్నాడు, గద్దించుకున్నాడు కామన్ అన్నట్టు సాగుతుంది. ఇక ఈ దుబ్బాకల నిన్న మామూలు సినిమా జరగలేదుగా. మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు ప్రజాపాలన కార్యక్రమానికి పోయి అక్కడ అసలైన ప్రజా ప్రదర్శన చేసినట్టు అనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకల నిన్న ఒకటే లొల్లిపో. ప్రభాకర్ రెడ్డి సారు ప్రజాపాలన మీటింగ్ కు పోయినప్పుడు ఆడున్న జనాలు ముర్ర పెట్టుకుంటా అన్నారో లేదో గానీ ఈసారి మాత్రం గట్టిగానే ప్లాన్ చేసిండు అన్నట్టు. అట్లు ఒంటరా లేదా అని చెప్పేసి కింద కూర్చొని లొల్లి చేసిండు. అసలు టిస్ట్ ఏందయ్యా అంటే ఎమ్మెల్యే సార్ ఫుల్ జోష్లా మాట్లాడిండిగా. ఎవడో పుణ్యాత్ముడు మైక్ కడి చేసిండట గంతే. ప్రభాకర్ రెడ్డి సార్ ఊకుంటాడా? కోపంతో నన్నే ఆపుతావా, నా మైక్ నే కడి చేస్తారా, నా గొంతు జనానికి వినిపియారా, మైక్ ఎందుకు కడి చేసిందని చెప్పేసి బండకేసి కొట్టిండు 2 మైకులను ఒకటి. పాపం గా మైక్ ఏం చేసిందేమో కానీ దానికి మాత్రం గట్టిగానే తాకినట్టుంది. 7 కాడ వైర్ల కడగలు ఉచ్చిపోయినాయి. ఎమ్మెల్యే లోపల ధర్నా వేయంగా బయట ఉన్న గులాబీ పార్టీ తమ్ముళ్ళు ఊకుంటారా? మేము లోపలికి పోతామని పోలీసులతో కుస్తీ పట్టిర్రు. పోలీసు వాళ్ళు అద్దన్న బారికేడ్లు అడ్డుపెట్టినా ఆ గేట్ను దోసుకుంటే ఇక ఫంక్షన్ లోపలికి ఉరికిర్రు. ఇంకేంది ఇంకా అందరు కూడే వరకల్లా పెద్ద ధర్నా ఇది పో. అందరు కూడా ఆన్నే కూర్చొని సర్కారుకి వ్యతిరేకంగా నినాదాలు చేసిర్రు. సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ పోవాలనుకుంటా లొల్లి పెట్టిర్రు. ప్రజాపాలన ప్రోగ్రాము పొలిటికల్ ఫైట్ లెక్క అయింది. మొత్తానికైతే మ్యాటర్ ఏంటంటే దుబ్బాక ఎమ్మెల్యే సారు మైక్ మీద తన ప్రతాపం చూపించి నేను దగ్గా అని చెప్పకనే చెప్పిండు. పాపం ఆ మైకుడు తయారు చేసేటోళ్ళు ఇప్పుడు కొత్తవి పంపాలి కావచ్చు. రైతుల కోసమో రాజకీయాల కోసమో కానీ దుబ్బాకల ఈ ఐడ్రామా మాత్రం గట్టిగానే వెళ్ళింది. దుబ్బాక గడ్డ ప్రభాకర్ రెడ్డి అడ్డా అని చెప్పేసి మనోళ్ళు గట్టిగానే నినాదాలు కొట్టిరట. మరి మామూలుగా ఉంటుంది ఆ రాజకీయం అంటే. అయినా గక్కడ జరిగింది ప్రజాపాలన కార్యక్రమం లేక ఎమ్మెల్యే సార్ ప్రతాప ప్రదర్శన పోండ్రి. స్టేజ్ మీద మాట్లాడాల్సిన మనిషి అడ్లు కొనాలి అని మొండికేసే వరకు అలా అయ్యేదో అయినట్టుండల్లా. అయినా గవర్నమెంట్ ప్రోగ్రాంకి వచ్చి గవర్నమెంట్ని తిట్టడం అంటే అది మన ప్రభాకర్ రెడ్డి సార్కే వెళ్ళిందిగా. ఆ మైకు ఏం పాపం చేసింది సారు? నువ్వు మాట్లాడినాక కనెక్షన్ కట్ చేసుడు తప్పే, కానీ కోపం ఆపుకోలేక మైకుని తీసి కింద కేసు కొట్టుడు కరెక్ట్ అంటావా? మైకు పక్కకు పెట్టి గట్టిగా మాట్లాడితే అయిపోవు. పాపం ఆ మైకుడు తయారు చేసినాడు నేనెంత తప్పు చేసిన అని ఏడుతుండు కావచ్చు. ఈ దెబ్బతోనే మైక్ కొట్టిన ఎమ్మెల్యే అని సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్ నడుస్తున్నాయి. మరి ఆఖరికి ఆ ఫంక్షన్ అంతా ఒకటే ఆగమాగము. మరి ఇది పబ్లిసిటీ స్టంట నిజమైన ప్రోగ్రామా? ఒక పక్క రైతుల కట్టాలనబట్టే, ఇంకో పక్క రాజకీయ షెటర్లు అయ్యేబట్టే. కానీ మైకులు వాళ్ళ కొడితే ధాన్యం కొంటారా లేక కొత్త మైకులు కొంటారా అన్నదే ఇక్కడ అసలే పాయింట్ అన్నట్టు. మొత్తం మీద దుబ్బాకల రాజకీయం వేడి రాజేషుని పో మన ప్రభాకర్ రెడ్డి అన్న. గిదిట్లుంటే ఆలేరులో జరిగిన ప్రజాపాలన మీటింగ్లో అసలు శిష్యులైన మజా దొరికింది. ఇమ్మడి నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్ సాక్షిగా అసలు ప్రగతి అంటే ఏందో ఇక జనాలు లైవ్లో చూసినట్టు అయిందన్నట్టు. అక్కడ సీన్ ఎట్లున్నదంటే గద్దె మీద ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ సాబ్ అందరూ కూసుర్రు. ఇక ఇటు మన తీన్మార మల్లన్న మైకు పట్టుకొని తన స్టైల్లో లెక్కలు చెప్పుకుంటా పాత సర్కారుకు గీక్తా డబ్బోగొట్టుడు మొదలు పెట్టిండో లేదో కిందున్న కాంగ్రెస్ లీడర్లకు కార్యకర్తలకు ఎక్కలేని బీపీలేసింది. ఇక ఏంది సామి ఈ పంచాయతీ అన్నట్టు ఉరికిపోయిర్రు స్టేజ్ మీదకి. తీన్మార్ మల్లన్న డౌన్ డౌన్ అనుకుంటా గొంతు దించుకొని అరిచిర్రు. పాపం ఆయనదో పెద్ద మేధావి లెక్క ఏవేవో లెక్కలు చెప్తా అంటే వీళ్ళు మాత్రం పాతోళ్ళు ఏం చేయలేదని ఇప్పుడు నువ్వు చెప్పేదేంది? మీ తమాషాలు మా దగ్గర సాగవని చెప్పేసి గట్టిగానే రివర్స్ కొట్టిర్రు. అసలు ప్లాన్ ఏంది? అమాయకపు జనం ముందు ఏదో ప్రగతి మ్యాజిక్ చేద్దామనుకుంటే సొంత పార్టీ వాళ్ళే అతిగా మాట్లాడకు అని అడ్డు జరిగి రచ్చ చేసిరన్నట్టు. మొన్నటిదాకా ఒక తీరు, ఇప్పుడేమో స్టేజ్ మీద ఇంకొక తీరు. మొత్తానికి ఆలేర్ల మీటింగ్ కాస్త ముసలోళ్ళ ముచ్చట కుర్రోళ్ళ రచ్చ లెక్క తయారైందన్నట్టు.
ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే పెద్ద కథ, గంత చదువులు మాతో ఏడైతే అని సపోర్ట్ దాకా ఉంటారు కదా చాలా మంది. కానీ సంకల్పం ఉండాలి, కొలువు వేయాలని చెప్పేసి కాసు ఉండాలి. కానీ ఏదైనా చేయొచ్చు కదా అంతుంటే, అంతకుమించి సుధా కావచ్చు. కానీ చేద్దంతి ఐదంతి అని చెప్పేసి పొద్దుగాల లేవంగానే గింతింత సేపు బుక్కులు పట్టి అటెనక నిద్ర వస్తుందని చెప్పేసి మళ్ళీ పక్కకు పెట్టి అటెనక మళ్ళీ కొద్దిసేపు బుక్క పట్టి మళ్ళీ లేచి ఫోన్ పడదాం. ఇగో గిట్లుంటే ఆడైతారు చెప్పుర్రి. ఇగో గీసారి లెక్క కాయసు ఉండాలి, గింతంత లక్కు కూడా కలిసి రావాలి. కానీ డీజీపీ కూడా కావచ్చు. గల్లీలో క్రికెట్ ఆడే పోరాణకించి రాష్ట్రానికే బాస్ అయ్యే రేంజ్కి పోవాలంటే ఎంతన కిస్మత్ ఉండాలి. మల్లారెడ్డి సార్ లెక్క పూలమ్మినా పాలమ్మినా మంత్రి అయినా అంటే నడవది, మస్తు కష్టపడాలి. కానీ డీజీపీ అయ్యేదాకా మన సివి ఆనంద్ సారు ప్రయాణం మామూలు మజాక్ లెక్క లేదు. 1991 బ్యాచ్కు చెందిన ఈ సాబు నిన్న శుక్రవారం నాడు తెలంగాణ కొత్త డీజీపీగా కుర్చీలో కూర్చున్నాడన్నట్టు. ఒకప్పుడు గ్రౌండ్లో బ్యాట్ పట్టుకొని సిక్సర్లు కొట్టిన చెయ్యి ఇలా రాష్ట్ర పోలీస్ శాఖను నడిపించే స్టీరింగ్ పట్టుకున్నదంటే ముచ్చట మామూలుగా లేదు కదా. రంగారెడ్డి జిల్లాలో పుట్టి హైదరాబాద్ గల్లీలలో విరిగి మన లోకల్ ఆఫీసర్ ఇప్పుడు రాష్ట్రానికే పెద్దన్నయ్యండి అన్నట్టు. ఆనంద్ సాబ్ ముచ్చట ఇగో గిట్లుంది మరి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లగాడు, చదువులలో ఫస్ట్, ఆటలలో కూడా ఫస్టే. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పీజీ చదువుకుంటేనే ఐపీఎస్ కొట్టాలనే కసిని అస్సలు ఇడిసిపెట్టలేదట. ఆ సార్ ఉత్తుత ప్లేయర్ కాదు, 1986లోనే అండర్-19 భారత జట్టు తరపున ఇంగ్లాండ్ పోయి బ్యాట్ ఊపిండ్రు అన్నట్టు. ఆంధ్ర టీం తరపున కూడా మస్తు మ్యాచ్లు ఆడిండు. క్రికెటా సివిల్సా అనే డైలమాల సుత ఉండేనట కొన్ని వద్దులు. ఇక ఒక టైంలో క్రికెట్ ఆడుకుంటూ షటిల్ అయిదమా లేకపోతే కాకిడర్ చేసుకున్నాడు అని చెప్పేసి ఆలోచనలు ఏది చేసుకోలేకపోయిందట. ఆఖరికి సమాజానికి సేవ చేసుకునే పక్క గదే చేస్తా, అదే నా పట్టుదల, అదే చేస్తే తీరుతా అని చెప్పేసి ఆటలను పక్కకు పెట్టి సివిల్స్ దిక్కు వచ్చిండు సారు. ఇక అట్లా కొట్లాడిండి ఐపీఎస్. గిట్లైండు ఖతర్నాక్ ఆఫీసరు. సామాన్యుల లెక్క చాలా ఇప్పుడు పోలీస్ వ్యవస్థకే పెద్దన్నైండు అన్నట్టు. బాల్ని ఎక్కడ వెయ్యాలో బ్యాట్ ఎప్పుడు పట్టాలనో తెలిసిన ప్లేయర్ కాబట్టి ఇప్పుడు నేరస్తుల వికెట్లు ఎట్లా వడగొట్టాలనో ఆయనకు బగ్గ తెలుసు అన్నట్టు. గ్రౌండ్ లో ఫీల్డింగ్ సెట్ చేసినట్టు ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో పోలీస్ ఫీల్డింగ్ సెట్ చేస్తా అంటుండు మరి సారు. ఇక మీ దాంట్లో సుతా ఎవరైనా క్రికెట్ ఆడుకుంటా చదువుని ఎగ్గొట్టేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సివి ఆనంద్ సార్ ముచ్చట జర ఇన్పిర్రి. ఆడితే ఆనంద్ సాబ్ లెక్క ఆడాలి, కొడితే ఐపీఎస్ కొట్టాలి అని. క్రికెట్ ఆడే ఆఫీసర్ వస్తే రూల్స్ అన్ని కూడా స్ట్రేట్ డ్రైవ్ లెక్క క్లియర్గా ఉంటాయి మరి కావచ్చు. మొత్తం మీద తమ్మి పోలీస్ శాఖల సివి ఆనంద్ అంటే ఒక బ్రాండ్ బాయ్. ఇప్పుడు ఆయన పేరు చెప్తే నేరగాలో 1-2 వడాలిగా. మన సారు ఒట్టి పోలీస్ కాదు, టెక్నాలజీతో ఆడుకునే టెక్ సావి ఆఫీసరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ తెలుసు ఈ సార్కు. హైదరాబాద్ ట్రాఫిక్ బాస్ గా ఉన్నప్పుడు ఈ సార్ పెట్టే రూల్స్ చూసి అప్పట్లో జనాలు ఏంద్రాని ఆయన మాకు టార్చర్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అవే మనకు దిక్కైనాయి. ఇక షీ టీమ్స్ అంటారా, పోకిరీలకు సుక్కలు చూపించి ఆడోళ్లకు అండగా నిలబడ్డ గట్టి పిండం ఈ సారు. డ్రగ్స్ అమ్మేటోళ్లకు సైబర్ మోసగాళ్ళకైతే ఈ సార్ పేరు వినిపిస్తే జుమ్మని వణుకుతుంది. ఇక కొత్త యాప్లు కనిపెట్టి దొంగల పని పడుతుండే వాళ్ళు ఎక్కడికి పోయినా వీళ్ళని మనల్ని వదిలేటట్టు లేడరా అని అండర్ గ్రౌండ్ లో పోతుండ్రు. 2 సార్లు హైదరాబాద్ కమిషనర్ అంటే మామూలు ముచ్చట్న. సైబరాబాద్ లున్నా ఏసీబీలున్నా అక్రమార్కుల గుండెలలో రైలు ఉరిపించుకుంటా కంటి మీద నిద్ర లేకుండా వేసుండట్లా. వెన్నతో పెట్టిన విద్య ఈ సార్కు. పోలీస్ స్టేషన్ కు చూసి జనాలు భయపడొద్దు, అది మీ కోసమే అని చెప్పేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోటి అందరికి దోస్తులు చేస్తున్నాడు. ఇక ఈయన కేసులకు సాల్వింగ్ చేసే స్పీడ్ చూస్తే పక్కపొంటి ఆఫీసర్లకు సుతా మాతో ఇస్తుంటది అవుతుందా అని చెప్పేసి డైట్ కొడుతుంది. మొత్తానికి సార్ అంటే డిపార్ట్మెంట్ కు ఒక లైవ్ వైర్ లెక్క. మరి సార్ ఇంకా ఇట్లనే సేవలు చేయాలని మరి కోరుకుందాము. ఇక మందుబాబులు మస్తు పరిచయం కావచ్చు. అరే ఏంది పెంట మాకిది అనుకుంటారు కావచ్చు, తిట్టుకుంటారు కావచ్చు. మీరు పట్టుకునే గిలాస అనుకుతుంది కావచ్చు. జర బీపీ గోలు దగ్గర పెట్టుకోర్రి, నీళ్ళు సుతా దగ్గర పట్టుకోండి. ఇన్నాక ఇంటనే తాగుర్రి, కానీ మందు జోలికైతే పోకుర్రి. ఎందుకంటారా మరి మీ ఇట్టం కానీ ముందుగా అయితే ముచ్చటినుర్రి. పాండ్రి చలో మందు ముచ్చట కాడికి. తెలంగాణ గలీలలో ఇప్పుడు ఇదే ముచ్చట చక్కర్లు కొడుతుందో. మనోళ్ళు గుండె గుబేలు మన వాడితే వచ్చే బయటకు. మన మందుబాబులకు మంచి రోజులు పోయి 7 రోజులు వచ్చేటట్టుగా అనిపిస్తున్నాయి. 2 ఏళ్ల సంది చక్కగా ఉన్న సీసాల రేట్లు ఇప్పుడు ఆకాశానికి ఎక్కుతున్నట్టున్నాయి. ఎక్సైజ్ శాఖ ఈ పండుగ బిజీగా ఉందంట. ఇక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక అమెరికా ఇరాన్లో లొల్లులు అవుతుంటే దాని షేగ మన గ్లాసుల దాకా వచ్చిందన్నట్టు. గ్యాస్ రేట్లు పెరిగినాయని సీసాలు తయారు చేసేటోళ్ళు కూడా చేతులు ఎత్తేసిరట. అందుకే మాకు గిట్టుబాటు అవుతలేదు సారు, ఇట్లా రేట్లు పెంచురని కంపెనీ వాళ్ళకు సర్కారుని అడిగిరట. ఇక
ఒక కమిటీ కూడా వేసిర్రు. గా ముగ్గురు పెద్ద మనుషులు వచ్చి ఏ వారం కూర్చొని ముచ్చట పెట్టి డిసైడ్ చేస్తారట. ఇక లీకుల ప్రకారం చూస్తే సాదా శీష మీద 20 రూపాయలు, ఖరీదైన శీషల మీద 100 120 దాకా గుంజాలని చెప్పి చూస్తుర్రట. పాపం గవర్నమెంట్ కూడా ఒకటే టెన్షన్, ఒకేసారికి ఇట్లా బాధితే జనం దిడతారేమో, పోనీ పెంచుకుంటారేమో, కంపెనీ వాళ్ళు కంట్రోల్ తప్పుతారేమో అని తలకాయ పట్టుకుంటుర్రట. అయినాగా కంపెనీ వాళ్ళను కంట్రోలింగ్ చేయలేదా అనొల్ల గింత పెద్ద సర్కారు, వాళ్ళను భయంలా పెట్టలేదంటారా? ఏమో పట్టుర్రి కానీ ఇట్లనే పెంచుకుంటే పోతే మనోళ్ళు మళ్ళా పాతకాలం లెక్క ఇక గూండ్లను గుడుంబ కాయడం షాల్ చేస్తారు కావచ్చు అని భయం అవుతుందో. మొత్తానికి తాగేటోళ్ళకు సుక్కలు, సర్కార్కి మాత్రం నోట్ల కట్టలు అన్నట్టున్నది కథ. గంతే కదా మరి ముచ్చట. ఈ రేట్లు పెరిగినాక తాగేటోళ్ళు తాగరంటవా, లేక ఖరీదైనా సరే కిక్కు రావాల్సిందే అని మళ్ళీ లైన్లో నిలబడతారేమో. కానీ ఈ ఆదాయం లెక్కలు చూస్తే సర్కారుకు గట్టిగానే గల్లె పెట్టే నిడుతుంది అనిపిస్తుంది. ఈ రేట్లు పెంచుడు ఉత్తపుణ్యానికి అనుకుంటాను రా, కానే కాదు ఈ సుక్కతోనే సర్కార్ ఖజానాకు నెలకు 250 కోట్లు, ఈ ఏడాదికి దాదాపు 3000 కోట్లు అదనపు మాల్ జమ అవుతుందట. అంటే తాగేటోడు తాగినట్టే సర్కార్ జేబులు నింపినట్టు అన్నమాట. ఇక గమ్మతైన ముచ్చట ఏంటంటే కంపెనీ వాళ్ళేమో మాకు నష్టం వస్తుందని మొత్తుకుంటాండ్రు, తాగేటోళ్ళేమో మా జేబులు ఖాళవుతున్నాయి అని చెప్పేసి వలవల ఎడుతాండ్రు. కానీ నడిమిట్ల సర్కార్ అయితే అటు కంపెనీలకు ముంచకుండా ఇటు జనాలకు తిప్పలు కాకుండా ఏదైనా దారిదిస్తే మంచిగుండు. ఇక అధికారులకు కూడా ఒకటే దడ, రేట్లు మరి ఆకాశానికి ఎక్కితే పల్లెటూర్లలో మళ్ళీ గుడుంబ కల్తీ సరుకు తయారు చేసే గ్యాంగులు రెచ్చిపోతారు. గందుకే పాలు తాగే పిల్లని చంపకుండా పాలు మాత్రమే తాగాలన్నట్టుగా ప్లాన్ చేస్తుర్రట. ఏది ఏమైనా అచ్చారంలో ఆ కమిటీ పెద్దలు ఇచ్చే రిపోర్ట్తోనే అసలు శిశల్ సినిమా మొదలవుతుంది. ఈ నెలాఖరి కల్లా మీ గుండెలలో గుబేలు అనే మాట వినిపిస్తుందని చెప్తున్నారు చాలా మంది. ఎందుకంటే ఓట్ల పండుగ అయిపోయింది కదా మొన్ననే అంటాను ఇంకిందరు. ఆఖరికైతే మందుబాబుల జేబులకు షిల్లు పడ్డటే పక్క. ఆ షిల్లులోంచి వచ్చే పైసలు సర్కారు ఖజానాలకు ఓడు సుత పక్క. మరి నెలకు 250 రూపాయలు ఎక్కువ ఆదాయం అంటే ఏమన్నా ఉత్తముచ్చట నానబట్టే కిస్తుల పైసలు బాగా తెలిసిన వాళ్ళు. ఇయ్యల్లా మన ఖతర్నాక్లకు ప్రభాస్ సార్ వచ్చిండోళ్ళ. సార్కు బక్క ఫ్యాన్స్ ఉంటారు. ఇక సార్ అంటేనే ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. మరి గసంటి సార్ ఇప్పుడు జరంతా బక్క ఈకినట్టు అవుతుండు. అంటే ఎందుకు మస్తు మంది ఇక మనసు బాధపడుతున్నారు అలా. ఎందుకు సార్కి ఏమైందల్లా, సార్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఏడుంటాడు, ఇవన్నీ నడుచుకుందాం పారూపారి. మన ప్రభాస్ అన్న గురించి తెలియని వాళ్ళు ఉంటారా? ఈశ్వర్ సినిమాతోటి గల్లీలలో ఎంట్రీ ఇస్తే అందరు ఎవడ్రగి పోరడు ఆ కటౌట్ ఏందని నోరెల పెట్టిండ్రు. కానీ ఆ బాహుబలి పుణ్యమా అని రాజమౌళి అన్నని తీసుకుపోయి ఆ కొండల మీద నిలబెట్టి సంది ఇక మన ప్రభాస్ అన్న శబాష్ అనిపించుకుంటుండు. లోకల్ నుంచి గ్లోబల్ లెక్కలో చేరిండు అన్నట్టు. అప్పటిదాకా చక్కగానే ఉన్నోడు ఆ సినిమా కోసం బాడీని వెంచి కొండంత కండలు చేసి తీరా గిడ సినిమా ఇట్టేసరికి బాడీ రిపేర్లకు వచ్చిందనే ముచ్చట్లు వినిపించింది అన్నట్టు. ఈ సోషల్ మీడియా ముచ్చట్లకైతే లెక్కన లేదు. అన్న ఇటలీ పోయిందట, అక్కడ ఏదో సర్జరీ చేయించుకున్నాడట అని ఎవరికి వచ్చిందో వాళ్ళు రాసుకుంటాండ్రు, ఇక మాట్లాడుకుంటుర్రు. బాహుబలి కోసం తిన్న తిండి చేసిన కసరత్తులు అన్నీ కూడా కలిసి ఇప్పుడు అన్న మెటబాలిజంను సాగదీస్తున్నాయనే ముచ్చట్లు సుతా వినిపించబట్టే. సినిమా అయిపోయినాక ఇక జాల్లే అని రెస్ట్ తీసుకుంటే బాడీ ఏమో నేను మళ్ళా పాత తీరుకు రాను పొమ్మని మొండికేస్తుందంట. స్క్రీన్ మీద అన్నను చూసి కొందరు ఏంది మన ప్రభాస్ అన్న గిట్ట తయారైండు, మొహమంతా వాచిపోయింది, పెద్ద మనిషి లెక్క కనిపిస్తాడు, ఎడ్డియబట్టే ప్రభాస్ అంటే నచ్చనోళ్ళు. ఇక వాళ్ళకే మెరిక ఎప్పుర్రి 6 అడుగుల బుల్లెట్ ఒకటే పారి తుప్పు పడితే మళ్ళీ పాలిష్ పడి తీయడానికి జర టైం పడుతుంది కదా, గంతే. కానీ బుల్లెట్ స్పీడ్ తట్టుకున్నాడు ఎవరితో అయితే చెప్పురి. ఇప్పుడు మన ప్రభాస్ అన్న కూడా గట్లనున్నాడు, అదే పనులు ఉన్నాడు అన్నట్టు. ఆ పాత మిర్చి లుక్ను మళ్ళీ పట్టుకొచ్చుకునేందుకు జిమ్లో చెమటలు గారుస్తుందట ప్రభాస్ అన్న. ఇక అన్న లుక్ ఒక పారి సెట్ అయితే మళ్ళీ థియేటర్లలో మిగతా హీరోలందరికీ సుఖాలు కనిపిస్తే కావచ్చు అంటారు ప్రభాస్ ఫ్యాన్లు. ఆ కటౌట్ గట్లు ఉంటుంది మరి. అన్న మళ్ళా పాత లుక్కులోకి వస్తే రికార్డులని గాలికే ఎగురుడే. ఇక ఇప్పుడు మన ప్రభాస్ అన్న మామూలు ట్రాక్ లో లేడట, అసలు సీసలైన విశ్వరూపం చూపెట్టే పనుల పడ్డాడు. గందుకే అన్న ఇప్పుడు ఫుల్ ఖుషీలు ఉన్నాడట, హెల్త్ కూడా సెట్ అయిందట. కానీ ఆ బాడీని మళ్ళీ పాత తీరుకు పట్టుకొచ్చుకునేందుకు మాత్రం పాపం మస్తు కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది. లుక్ కొంచెం అటు ఇటు అయినా సరే జనాలు ఇడిచిపెట్టరని యాదికి పెట్టుకుంటుండు ప్రభాస్ అన్న. గందుకే ఇప్పుడు పక్కా ప్లాన్ తోటి ముంగడికి పోతాండు. పెద్ద పెద్ద దర్శకులతోటి మాట్లాడుకుంటా నా కటౌట్ కు తగ్గట్టు బొమ్మ పడాల్సిందని చెప్పేసి గట్టిగా నడుచుకుంటున్నట. సార్ చేతిలో ఉన్న సినిమాల సిట్టా చూస్తే తతిమ హీరోలకు జరంత హడలు పుట్టేటట్టున్నది. హనుమ రాఘవపూడితోని ఫౌజీ అంట, అటు ఆ సందీప్ రెడ్డి వంగతోటేమో స్పిరిటు. ఇక ఆ సినిమాలు ఈ సినిమాలు మస్తుగా బిజీ అయిపోతున్నా అన్న. అయినాగా యానిమల్తోనే రచ్చ చేసిన సందీప్ సారు ఇప్పుడు మన ప్రభాస్ అన్న చేతికి గన్నిచ్చి పోలీస్ లెక్క చూపిస్తే థియేటర్లలో సీట్లు మిగులుతాయా? మొత్తానికి అన్న అత్తాండు రికార్డులు అన్ని ప్యాక్ చేసుకోమను అన్నట్టున్నది కథ. చూద్దాం మరి ముందు ముందు ఇంకెట్లా కనిపిస్తాడో మన ప్రభాస్ అన్న, ఎట్లుంటుందో మరి ముంగట కథ.
గివి అలాంటి ఖతర్నాక్ వార్తలు ఎటున్నాయి మస్తుగానే మరి మళ్ళొక్క ముచ్చడుతాను మళ్ళీ కలుస్తా గప్పదాకా చూస్తూనే ఉండుర్రి ప్రైమ్ 9.